హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం ఈ శారీకి కుచ్చులు వేద్దాము. ఓన్లీ సిల్క్ థ్రెడ్తో మోడల్ తయారు చేద్దాము. సింపుల్గా ఎలా వేయాలి ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ మనం చీర కొంగు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా నేను చూపించా. ఇది ఇట్లా 20 దారం పోగులు తీసుకొని నీడిల్స్కి ఎక్కించాను. ఇదిగో ఇలా దారాలు కూడా రెడీ చేశాను. ఇప్పుడు ఐటమ్ ఎలానో చూద్దాము. ఫింగర్ పెట్టుకొని ఈ మోడల్కి ఏంటంటే వరుసగా 4 ఒకే కలరు ఎక్కించాలన్నమాట. ఈ మోడల్కి కరెక్ట్గా ఇంతకుముందు నేను వీడియోలో కూడా చెప్పాను 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందని. కరెక్ట్గా ఇదిగోండి ఈ పెన్ను సైజ్ తీసుకుంటే 5 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ ఒక నాట్ వేయాలి. ముడి వేస్తే ఇంకా ఇది థ్రెడ్స్ అనేవి మనకి జారకుండా ఉంటాయి. ఇంత డిస్టెన్స్ అయితే సరిపోతుంది. చూడండి ఒక్క ఫింగర్ అంతా. దీనికి నేనైతే డాట్స్ కూడా పెట్టలేదు. కరెక్ట్గా ఒక్క ఫింగర్ గ్యాప్ తీసుకొని ఆ ఫింగర్ గ్యాప్తోనే వేసేస్తున్నాను అనమాట. ప్రతిదానికి ఫస్ట్ ఒక ముడి వేసేయాలి. మూసి వేస్తే అక్కడికి ఇంకా జారకుండా ఉంటుంది. ఇదిగోండి నెక్స్ట్ మళ్ళీ కూడా ఒక్క ఫింగర్ గ్యాప్. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కలరు, శారీలో కలర్ ఇంకోటి ఉంది కదా ఆ కలరు. అలా కంటిన్యూస్గా 4 4 4 4 వేస్తూ వెళ్ళి తర్వాత నెక్స్ట్ సెకండ్ లైన్ వేద్దాము. ఇదిగోండి నెక్స్ట్ ఈ కలర్. ఇంకా ఇది కూడా కంటిన్యూస్గా ఇవి కూడా 4. ఇంకంతా కూడా నేనైతే ఫింగర్ గ్యాప్ పెట్టుకున్నాను. ఫింగర్ గ్యాప్ పెడుతూ వేస్తూ వస్తున్నా. ఇట్లా చూడండి ఫస్ట్ లైన్ అంతా కూడా అలా ఫస్ట్ కంప్లీట్ చేసేసాను. ప్రతిదానికి 20 లైన్స్ ఎక్కించాను. ఫస్ట్ అలా 4 4 వేసాను అనమాట. ఒక్కొక్క కలర్కి 4 4 వేస్తూ కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా దీని కింద ఇంకొక ముడి వేయాలి. రెండింటి మధ్యలో నుంచి దీంట్లో సగము దాంట్లో సగం తీసుకొని రెండిట్లో నుంచి అదిగోండి అలా ఆ సగం తీసుకొని ముడి వేస్తూ రావాలన్నమాట. అప్పుడు సెకండ్ లైన్ అలా కంప్లీట్ అవుతుంది. అలా కంటిన్యూస్గా వేస్తూ వచ్చేసాను. అలా సెకండ్ లైన్ కూడా చూడండి అలా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా థర్డ్ లైన్ కూడా వేద్దాం అనుకున్నా. ఇంకో స్టెప్ అనమాట, బాగుంటుంది. అదిగోండి మళ్ళా దీంట్లో సగం పోగులు ఇంకొక దాంట్లో సగం పోగులు తీసుకొని అదిగోండి ఫస్ట్ ముడి అయింది, రెండో ముడి అయిపోయింది, ఇది థర్డ్ అనమాట. ఇట్లా మూడో ముడి కూడా ఇలా వేసుకుంటూ వస్తే శారీ కుచ్చులు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. ఇంతకుముందు నేను 2 లైన్స్ వేసాను. థర్డ్ లైన్ ఎక్స్టెండ్ చేశాను అనమాట. చాలా బాగుందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు నా న్యూ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయన్నమాట. సో లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.